ఫస్ట్ మనం రొయ్య పొట్టుని దూరగా వేపుకోవాలండి. ఏం వేయబడలేదు, ఉట్టి రొయ్య పొట్టుని కొంచెం బాగా దూరగా వేపుకోవాలి. మంచి వాసన వస్తుంది మనకి రొయ్య పొట్టు వేగితే. నూనె వేసుకున్నాము. తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుందాము. ఇప్పుడు 2 టమాటాలని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకుందాము. నెక్స్ట్ పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, నెక్స్ట్ కారం వేస్తున్నాను 1 స్పూను. ఇప్పుడు మనం రొయ్య పొట్టు వేసేసాము. కొంచెం కలబెట్టుకొనేసి బాగా నూనెలో మగ్గనివ్వండి. రొయ్య పొట్టు అనేది కొంచెం నూనెలో ఉడికితే కొంచెం టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు 1 గ్లాస్ నీళ్లు పోస్తున్నానండి. రొయ్య పొట్టు బాగా ఉడికిపోయిందండి. చింత చిగురు వేస్తున్నాను ఇప్పుడు. ఈ కొంచెం చింత చిగురు 50 రూపాయలు తీసుకున్నారు మార్కెట్లో. బయట చెట్లకైతే ఫ్రీగా వస్తుంది కదా, మార్కెట్ దగ్గర వెళ్ళి కొనేలేకి 50 రూపాయలు అయింది. అంతేలేండి, నరం లేని 4 రుచులే కోరుకుంటుంది. చింత చిగురు వేసేసాం కదా, మనం బాగా కలబెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. చింత చిగురులో పులుపు అంతా మన కూరలోకి దిగుతుంది, బాగుంటుంది అప్పుడు టేస్ట్. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం మూత పెట్టుకొని. ఇంతేనండి, మన చింత చిగురు అట్లానే రొయ్య పొట్టు కూర తయారైపోయింది. చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కామెంట్ చేయండి.